దేవుడా, ఎందుకు నువ్వు నన్ను ఇంత అసహ్యంగా ఉండే పక్షిలా పుట్టించావు? నువ్వు ప్రసాదించిన ఈ జీవితంలో నేను సంతోషంగా లేను. కొంగ ఆగు. నీకు నా పేరెలా తెలిసింది? మా అడవిలో ఉండే పక్షివి కాదు కదా. అది సరే కాని నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు. నేనొక అందమైన పక్షిలా మారాలి అనుకుంటున్నాను. నాలాగే ఇంకెవరూ ఉండకూడదు. బంగారు రెక్కలు కలిగిన కొంగ, అలాగే అత్యాశ వేటగాడు. ఒక అడవిలో చెరువు ఒడ్డున మింకు కొంగ నివసిస్తూ ఉండేది. అడవి మొత్తంలో ఆ ఒక్క కొంగే ఉండేది. అందుకే అడవిలో ఉన్న జంతువులన్నీ తనని చాలా ఇష్టపడేవి. కాని ఎందుకో తన జీవితంలో సంతోషమనేది లేదు. ఒకరోజు కుందేలు ఇంకా జింక నీళ్లు తాగడానికి చెరువు ఒడ్డుకి వచ్చాయి. కొంగ వాళ్ళని ఎందుకో అలానే చూస్తూ ఉంది. ఎలా ఉన్నావు కొంగ? నిన్న ఎలా ఉన్నాను, ఈరోజు అలానే ఉన్నాను. దీనంగా, బాధగా. మీరెలా ఉన్నారు? నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? నాలా కనపడే జంతువు ఇంకెలా మాట్లాడతాడు? చోటు జింక, నీ శరీరం ఎంత ఆకర్షణీయమైంది. నీ కళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నాయి. అలాగే పరిగెడుతుంటే నువ్వు ఎంత అందంగా కనిపిస్తావు. ఇంకోవైపు కుందేలు నువ్వు. నీ అందం చూసి మనుషులకు కూడా నీ మీద ప్రేమ కలుగుతుంది. ఎంతో ఇష్టంగా నీ నీళ్లల్లో పెంచుకుంటారు. అవును మింకు కొంగ, కానీ నువ్వు కూడా చాలా అందంగా ఉంటావు కదా. లేదు, నా కాళ్ళు చూడు ఎంత పొడవుగా ఉన్నాయో. అలాగే ముక్కు కూడా ఎంత పెద్దగా ఉందో. పైగా తెల్లటి రంగు. నాలో ప్రత్యేకంగా ఏం లేదు ఎవరైనా నన్ను ఇష్టపడ్డానికి. నువ్వు అలా ఎందుకని అనుకుంటావు మింకు కొంగ? నువ్వు చాలా మంచోడివి, అలాగే మా మిత్రుడివి. అలా తనతో చెప్పి ఆ రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి. కాని కొంగ ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. కాసేపటికి చేతిలో కెమెరా పట్టుకుని ఒక ఫోటోగ్రాఫర్ వచ్చాడు. అరే వా, ఈ అడవి ఎంత అందంగా ఉందో. చెరువు కూడా ఎంత బాగుందో. ఇది చూడ్డానికి చాలా బాగుంది. అలా అని తను చెరువుని ఫోటో తీయడం మొదలుపెట్టాడు. ఇంతలోనే కొంగ తన కెమెరా ముందుకి వచ్చింది. ఓహో, ఇంతకీ ఈ కొంగ మధ్యలోకి వచ్చిందేంటి? తను ఉంటే ఫోటో మంచిగా రాదు. అలా అని తను ఇంకో ఒడ్డున ఉన్న నెమల్ని ఫోటో తీయడం మొదలుపెట్టాడు. కాని తన మాటలు కొంగకి ఇంకా బాధను కలిగించాయి. మొహం దీనంగా పెట్టుకుని తను అక్కడ్నుండి ఎగురుకుంటూ వెళ్ళి నల్ల కొండల దగ్గర ఆగింది. దేవుడా, ఎందుకు నువ్వు నన్ను ఇంత అసహ్యంగా ఉండే పక్షిలా పుట్టించావు? నువ్వు ప్రసాదించిన ఈ జీవితంలో నేను సంతోషంగా లేను. తను కిందకి దూకబోతూ ఉండగా అక్కడికి ఒక పావురం వచ్చింది. అరే అరే మింకు కొంగ ఆగు. నీకు నా పేరెలా తెలిసింది? మా అడవిలో ఉండే పక్షివి కాదు కదా. అది సరే కాని నువ్వు చనిపోవాలి అన్న ఆలోచన వదిలేయాలంటే నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు. నేనొక అందమైన పక్షిలా మారాలి అనుకుంటున్నాను. నాలాగే ఇంకెవరూ ఉండకూడదు. అలా అని కొంగ ఏదో ఆలోచించి ఇలా అంది. ఆ, ఒకవేళ నువ్వు చేయగలిగితే నా రెక్కల్ని బంగారుగా మార్చు. ఆ తరువాత నేను అందంగా అలాగే ఖరీదైన పక్షిలా మారిపోతాను. అలాగే, తప్పకుండా. ఈ మాట విని ఆ పావురం తన చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. తన చుట్టూ పొగ వ్యాపించింది. ఆ పొగ తగ్గిన తరువాత చూస్తే మింకు కొంగ రెక్కలు బంగారంలా మారిపోయాయి. అలాగే ఆ పావురం కూడా అక్కడి నుండి మాయమైపోయింది. అరే వా, నాకు బంగారు రెక్కలు వచ్చాయి. తను తన రెక్కలను చాపి గాలిలోకి ఎగిరింది. కాని పైకి వెళ్లకుండా నెమ్మదిగా తను కిందకు రావడం మొదలుపెట్టింది. అరే అరే, ఏంటి ఇలా జరుగుతోంది? నేనెందుకు ఎగరలేకపోతున్నాను? తను నెమ్మదిగా కిందకొచ్చేసింది. అంతేకాదు, తనకి చాలా అలసటగా కూడా ఉంది. బంగారం ఉండటం వల్ల నా రెక్కలు బరువయ్యాయి. కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను చూడ్డానికి చాలా అందంగా ఉన్నాను. అది చాలు. నేను నడుచుకుంటూ వెళ్తాను. అలా అంటూ తను తిరిగి అడవి వైపుకు వెళ్ళిపోయింది. తనని చూసిన ప్రతి జంతువు ఆశ్చర్యపోయింది. అరే, ఏంటిది? మింకు కొంగ రెక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అరే వా మింకు కొంగ, నువ్వు మెరిసిపోతున్నావు. చూడటానికి ఎంత అందంగా ఉన్నావో. ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? అలా అన్నీ తనని మెచ్చుకోవడం మొదలుపెట్టాయి. చెరువు దగ్గరికి చేరేలోపు తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అందరూ నన్ను చూసి ఎంత ఆశ్చర్యపోతున్నారో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా నాకు పోటీ ఎవరూ లేరు. తన అందం గురించి చుట్టుపక్కల ఉన్న అడవిలో కూడా చర్చలు మొదలయ్యాయి.
తనను చూడ్డానికి పక్షులు అలాగే జంతువులు దూరం నుండి వస్తున్నాయి. ఇంక నేను ఈ అడవిలోనే కాదు, ఈ ప్రపంచంలోనే అందరికన్నా అందమైన పక్షిని. ఇక నుండి నన్ను ఉచితంగా ఎవరిని కూడా చూడనివ్వకూడదు. అందరూ జాగ్రత్తగా వినండి. నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నా కోసం ఏదో ఒక బహుమతి తప్పకుండా తీసుకురండి. ఉచితంగా నన్ను చూడ్డానికి ప్రయత్నించకండి. తను అన్న ఈ మాట జంతువులకి చాలా బాధని కలిగించింది. ఇంకా ఏ జంతువు పక్షి తన దగ్గరకు వెళ్లేది కాదు. అంతేకాదు అన్నీ దూరం నుండే చూసి కళ్ళు తిప్పుకుని వెళ్ళిపోయేవి. ఏం పర్వాలేదు, వీళ్ళకి నన్ను కలవడం ఇష్టం లేకపోయినా, ఎందుకంటే వీళ్ళు నన్ను కలవడానికి అర్హులే కాదు, అందంగా లేని వాళ్ళు. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. తన దృష్టి ఆ కొంగ మీద పడింది. అయ్య బాబోయ్, ఏంటిది? బంగారం రెక్కలున్న ఒక కొంగ. ఇది కళా లేకపోతే నిజమా? అరే, ఇతను ఒక వేటగాడు కదా. కొంగ ఎగరడానికి ప్రయత్నించింది, కాని రెక్కలు బరువుగా ఉండడంతో తను ఎగరలేకపోయింది. ఇంతలో ఆ వేటగాడు తనని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. వదులు, నన్ను వదులు, వదులు! తన అరుపులు అన్ని జంతువులు ఇంకా పక్షులు విన్నాయి, కాని ఒక్కటి కూడా తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అయ్యో దేవుడా, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? తనని కట్టేసి వేటగాడు నిద్రపోయాడు. కాసేపటి తర్వాత తనకి కొంచెం దూరంలో జంతువులు కనిపించాయి. మిత్రులారా, నన్ను ఈ వేటగాడి నుండి కాపాడండి, లేదంటే ఇతను నన్ను చంపి నా రెక్కల్ని అమ్మేస్తాడు. మేము నీ దగ్గరికి ఎలా రాగలము కొంగా? మా దగ్గర నీకు ఇవ్వడానికి బహుమతి కూడా ఏం లేదు. ఏ బహుమతి లేకుండా మేము నీ దగ్గరికి రాకూడదు కదా, ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైన పక్షివి. మిత్రులారా, ఇప్పుడు నాకు నా తప్పు తెలిసింది. నన్ను క్షమించండి, కానీ ఈ వేటగాడి నుండి నన్ను కాపాడండి. నెమ్మదిగా జంతువులన్నీ తన దగ్గరకు చేరుకున్నాయి. మోంటూ కోతి 2 రాళ్లను తీసుకుని వాటిని రాస్తూ వేటగాడి బట్టలకు నిప్పు పెట్టింది. ఒరే దేవుడా, అయ్యో దేవుడా! తను లేచి నేరుగా చెరువు దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత మోంటూ కోతి కొంగను కూడా విడిపించింది. జంతువులన్నీ కొంగను తీసుకుని అక్కడ్నుండి పారిపోయాయి. మీరందరూ నన్ను క్షమించండి. నన్ను నేను అందరికన్నా అందమైన పక్షిలా భావించి చాలా పెద్ద తప్పు చేశాను. నిజానికి ఈ ప్రపంచంలో నాకన్నా చెడ్డవాళ్ళు లేరు. ఇంతలో ఎదురుగా వేటగాడు తోటాని పేల్చాడు. అరే, ఆ వేటగాడి దగ్గర తుపాకీ ఉంది, పారిపోండి! జంతువులన్నీ అటూ ఇటూ పారిపోయాయి. కొంగ కూడా ఒకచోట దాక్కుంది. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, బంగారం రెక్కలున్న కొంగ. ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యను? నన్ను నేనెలా కాపాడుకోను? అప్పుడే అదే పావురం అక్కడ ప్రత్యక్షమైంది. ఏమైంది కొంగ? అంతలా కంగారు పడిపోతున్నావు? ఈ ప్రపంచంలో నువ్వే అందరికన్నా అందమైన పక్షివి కదా, అయినా నీకు సంతోషంగా లేదా? లేదు, నా పాత రెక్కలే చాలా బాగున్నాయి. వాటి సహాయంతో నేను ఎగరగలను, ఇంకా చాలా అందంగా ఉండేవాణ్ణి. ఇదంతా నా తప్పే. నన్ను నేను చెడ్డగా అనుకున్నాను. నన్ను మళ్ళీ పాత కొంగలా మార్చి. నువ్వు నీ తప్పుల్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో ఆ రూపమే మనకి మంచిది. అలా అన్న వెంటనే కొంగ రెక్కలు మళ్ళీ ముందులాగా మారిపోయాయి. ఇంకా తను గాల్లోకి ఎగిరిపోయింది. వేటగాడు తనపైకి గన్ గురిపెట్టాడు. అరే, ఆ కొంగకి బంగారపు రెక్కలుండాలి. ఇది ఆ కొంగ కాదనుకుంటాను. వేటగాడు తన గన్నును కిందకు దించి ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియమైన మిత్రులారా, నేనెలా ఉన్నానో అలానే బాగున్నాను. అంతేకాదు, కొంగ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మీలాంటి మిత్రులున్నందుకు కూడా. ఈ మాట విని జంతువులన్నీ సంతోషించాయి. ఆ విధంగా కొంగ యొక్క ఆలోచన ఇంకా ప్రవర్తన రెండూ పూర్తిగా మారిపోయాయి. అరే వా, ఎంత అద్భుతమైన పండు! ఇలాంటి ఒక పండుని నేను ఇప్పటిదాకా చూడనే లేదు. ఈ రోజు చూశాను కదా, ఖచ్చితంగా దాన్ని తిని చూస్తాను. దాని రుచి ఎలా ఉందో తెలుసుకుంటాను. అరే, ఏం జరుగుతుంది? ఆ! ఆ!
ఆ, ఆ. అడవిలో అంతటా గందరగోళం నెలకొంది. జంతువులన్నీ చాలా ఆందోళన చెందాయి. మన అడవి మీద ఎవరి దృష్టి పడిందో తెలియడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయమవుతోంది. కానీ షేర్ఖాన్, నేను ఒక విషయాన్ని గమనించాను. ఎవరైతే మాయమవుతున్నారో వాళ్ళు చివరిసారిగా రహస్యమయ ద్వారం గురించి మాట్లాడుతూ కనిపించారు. కాబట్టి వీళ్ళు ఆ ద్వారం లోపలికి వెళ్ళి ఉంటారు. కానీ ఆ జంతువులన్నీ చాలా బాధ్యత గలవి. రాము ఏనుగు, చోటు జింక, మోటు కోతి ఇంకా బగీరా అందరికీ కూడా రహస్యమయ ద్వారం గురించి తెలుసు కదా. మరి ఎందుకు వాళ్ళు దానిలోకి వెళ్ళాలని ఆలోచిస్తారు? ఈ రహస్యమయ ద్వారం ఏమిటి? రహస్యమయ ద్వారం పాళీ కోటలో ఉంది. ఆ ద్వారం వెనకాల ఏమీ కనిపించదు. కేవలం బంగారం కనిపిస్తుంది, ఇంకా కిరణాలు మెరుస్తాయి. ఈ రోజు వరకు ఎవరైతే లోపలికి వెళ్ళారో ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు. మన యొక్క పెద్ద జంతువులు మాయమైన విషయం గోల్డీకి తెలిసిపోయింది. అది ఎప్పుడైనా తన సోదరుడు షేరుతో కలిసి మన మీద దాడి చేయవచ్చు. మీరు రెండు సింహాలతో ఎలా పోరాడతారు? ఒక రాజుగా ఉన్న నాకు ఓటమిని అంగీకరించడం శోభనివ్వదు. నేను వాటితో ఆఖరి శ్వాస వరకు పోరాడతా. అది విని మిట్టు చిలుక కూడా చాలా బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ జంతువులని వెతుక్కుంటూ రహస్య ద్వారం వైపు వెళ్తుంది. పైనుంచి దానికి ఏం కనిపిస్తుందంటే కాలు ఎలుగుబంటి గోల్డీ దగ్గర ఏమో మాట్లాడుతూ ఉంది. ఇదేంటి? ఈ కాలు ఎలుగుబంటి మన శత్రువైన గోల్డీతో ఏం మాట్లాడుతోంది? వెళ్ళి వింటాను. గోల్డీ మహారాజా, మీరు చెప్పినట్టుగానే అడవిలోని అన్ని పెద్ద జంతువులను ఎలాగోలా తిప్పలు పడి ఆ మాయాద్వారంలోకి పంపించేశాను. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. దాడి చేయడానికి మంచి సమయం. షేర్ఖాన్ మీ చేతిలో ఓడిపోతాడు. ఇక ఆ తర్వాత మా అడవిపై కూడా మీదే అధికారం. ఒకవేళ అలాగే అయితే నేను నిన్ను ఈ అడవికి మంత్రినిచ్చేస్తాను. అంటే దీని అర్థం కాలు గోల్డీతో కలిసి ఉందన్నమాట. ఈ రహస్యం గురించి వెంటనే షేర్ఖాన్కి తెలియజేయాలి. అప్పుడు మిట్టుకి వెనుక నుంచి ఎవరో మాట్లాడడం వినిపిస్తుంది. ఏం వింటున్నావు నాయనా? అది వెనుక తిరిగి చూస్తుంది. గోల్డీ అడవికి చెందిన ఒక గద్ద ఉంటుంది. గోల్డీ రాజా, ఈ మిట్టు మీరిద్దరూ మాట్లాడుకుంటుంది వినేసింది. పట్టుకోదాన్ని. అది వినిన వెంటనే మిట్టు చాలా భయపడుతుంది మరియు అక్కడి నుంచి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. గద్ద తన వెనకాలే వెళ్తుంది. ఓ భగవంతుడా, నాకేదైనా దారి చూపించు, లేదంటే ఈ గద్ద చేతిలో చనిపోతాను. అప్పుడు అది మెరుస్తున్న ఒక బంగారపు తలుపుని చూస్తుంది. చూస్తుంటే ఇది ఆ రహస్యమయ ద్వారం అనుకుంటా. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. దీంట్లోకి వెళ్ళిపోతాను. అలా అంటూ తన రెక్కలని ఆపకుండా ఆ తలుపు లోపలికి వెళ్ళిపోతుంది. అరే వా, వెళ్ళిపోయిందా? మళ్ళీ ఇంక ఎప్పటికీ తిరిగి రాదు. అలా అనుకుంటూ అది గోల్డీ మరియు ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక కొంచెం దూరం దాకా దానికి ఏమీ కనపడదు. ఇప్పుడు మిట్టు చూస్తున్నది ఒక అందమైన అడవి. దాని కళ్ళల్ని అదే నమ్మలేకపోతుంది. దాని ఎదురుగా ఒక జలపాతం ఉంది. చెట్లపై రంగురంగుల పువ్వులు పూసాయి. ఇంకో దృశ్యాన్ని కూడా చూస్తుంది. తన యొక్క అడవిలో నుంచి మాయమైన జంతువులన్నీ వేరే వేరే పంజరంలో బంధించబడ్డాయి. 4 వైపు నీలిరంగు పక్షులున్నాయి. మరియు ఒక పక్షి సింహాసనం మీద కూర్చుంది. నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడికి వచ్చినందుకు? పక్షిరాణి, ముందు మీరు ఈ విషయం చెప్పండి. మీరు ఈ నా మిత్రులందరినీ ఎందుకు బంధించి ఉంచారిక్కడ? వీళ్ళందరిలాగే నిన్ను కూడా నేనిప్పుడు బంధిస్తాను. అలా అంటూ అది మాయ చేస్తుంది. కాని ఆ మాయ మిట్టు మీద ఏ ఒక్క ప్రభావం చూపలేదు. ఏంటిది? ఇది ఎలా జరిగింది? నీ మీద నా మాయ ఎందుకు పని చేయట్లేదు? అలా అంటూ అది మళ్ళీ మాయ చేస్తుంది. కాని ఈసారి కూడా మిట్టు మీద తన మాయ పని చేయలేదు. ఏ ఒక్క జంతువు ఎలాంటి అత్యాశ లేకుండా ఇక్కడికి వస్తారో వారి మీద మాత్రమే నా మాయ పని చేయదు. ఎలాంటి అత్యాశతో నువ్వు ఇక్కడికి రాలేదా? లేదు పక్షిరాణి,
నా వెనకాల ఒక గ్రద్ద పడింది. నేను దాని నుంచి తప్పించుకునే క్రమంలో తొందరలో ఈ ద్వారంలో ప్రవేశించాను. దానికి అర్థం నువ్వు దయగలవాడివి. నా యొక్క బహుమతిని పొందే అర్హత నీకు మాత్రమే ఉంది. అలా అంటూ చిడియారాణి మాయ చేస్తుంది. మాయారాణి చేతుల్లో ఉన్న మంత్రదండం లాంటి ఇంకో దండం చిలుక చేతుల్లోకి వచ్చింది. ధన్యవాదాలు పక్షిరాణి. కానీ నాకు ఈ సమయంలో ఈ దండం కంటే కూడా నా మిత్రుల అవసరం ఉంది. మా అడవి పైన దాడి జరగబోతోంది. నేను మా అడవి ఆక్రమణ గురి కాకుండా కాపాడాలి. సరే మిట్టు, కానీ వీళ్ళు అతిహాస కారణంగానే ఇక్కడికొచ్చారు. వీళ్ళనెప్పటికీ వదలకూడదనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినందుకు నేను వీళ్ళని వదిలేస్తున్నాను. అలా అంటూ పక్షిరాణి అక్కడున్న జంతువులన్నిటికీ విడుదలని ఇస్తుంది. ఇంతలో గోల్డీ అడవిపై దాడికి సన్నాహాలు చేశాడు. గోల్డీ తన సహోదరుడైన షేర్తో కలిసి షేర్ఖాన్ ముందు నిలబడింది. షేర్ ఖాన్, నువ్వు ఓటమిని ఒప్పుకో. నీ అడవిలో అన్ని జంతువులు కూడా వెళ్ళిపోయాయి. పైగా మేము 2 పులులం. నువ్వు ఒక్కడివే 2 పులులతో పోరాటం చేయలేవు. ఏం పర్వాలేదు, నేను కావాలంటే చనిపోతాను. ఓటమిని మాత్రం ఒప్పుకోను. నేను ఇక్కడి రాజుని, రాజుగానే మరణిస్తా. అలా అంటూ షేర్ఖాన్ వారి మీదకి ఎగురుతుంది. ఇంతలోనే మిట్టు వేరే జంతువులన్నీ తీసుకుని అక్కడికొచ్చింది. ఆగండి షేర్ ఖాన్, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒంటరి అనుకోకండి. కనపడకుండా పోయిన జంతువులన్నిటినీ మిట్టు తనతో పాటు తీసుకురావడం జంతువులన్నీ చూశాయి. గుల్టి మరియు ఎలుగుబంటి కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. షేర్ ఖాన్, అన్ని జంతువుల్ని మోసంతో రహస్యమయ ద్వారంలోకి వెళ్లేలా చేసింది కాలు ఎలుగుబంటే. ఇది గోల్డీతో చేతులు కలిపింది. అలా అయితే ఇతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. నువ్వు ఒక సింహమై ఉండి 2 పులులతో పోరాడలేవు. ఓటమిని ఒప్పుకో, అదే మీ అందరికీ మంచిది. షేర్ ఖాన్ ఒంటరివాడు కాదు. అలా అంటూ మిట్టు తన యొక్క దండంతో షేర్ఖాన్ పై మాయ చేస్తుంది. ఇప్పుడు షేర్ఖాన్ లాంటి ఇంకొక షేర్ఖాన్ ప్రత్యక్షమయ్యింది. ఓ, ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ 2 షేర్ఖాన్లు వాళ్ళిద్దరి మీద దాడి చేశాయి. చాలాసేపు గొడవ పడ్డాక గోల్డీ మరియు తన సహోదరుడు అలసిపోయాయి. ఓడిపోయాము అని అవి ఒప్పుకుంటాయి. ఓ, మేము ఓటమి ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. మీతో పాటు ఈ వెధవ ఎలుకబంటిని కూడా తీసుకువెళ్ళండి. అది విని అది దాంతో పాటు కాలు ఎలుగుబంటిని తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాయి. షేర్ఖాన్ మరియు వేరే జంతువులన్నీ మిట్టుకి చాలా చాలా ధన్యవాదాలు తెలిపాయి. అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. మరియు మిట్టు చిలుక తన యొక్క మాయాశక్తితో జంతువులన్నిటికీ సహాయం చేస్తూ ఉంది. ఆ రహస్యమైన ద్వారం ఇంకా తెరిచి